గెలిచిన అని చెప్పి సంకల్ గుద్దుకుంటున్నాడు కానీ ఫాల్త్ ఎమ్మెల్యేని ఎన్నుకున్నాం. నేను గోషామేల్ కాన్సెన్స్ మొత్తం బట్టలు ఇప్పి తిరుగుతా. నేను హిందూ ముస్లిం అనాలే ఓట్లు దండుకోవాలి, అది తప్పిస్తా వేరేది ఏం తెలియదు. ఎలాంటి అభివృద్ధి చేయడం లేదు. 3వ టర్మ్ గెలిచిన అని చెప్పి సంకల్ గుద్దుకుంటున్నాడు కానీ డెవలప్మెంట్ మాత్రం ఏం చేయలే. ఆయన ఎంత అవినీతి పరుడు అంటే ఆయన నామినేషన్ పత్రంలో 75 కోట్ల ఆమ్దాని చూపించిండు ఇన్కమ్. ఆయన ఒకప్పుడు కార్పొరేటర్గా ఉన్నప్పుడు స్కూటర్ కూడా లేకుండా ఆయనకు, కానీ ఆయన ఆస్తులు పెంచుకుంటూ పోతున్నాడని ప్రజలకు మాత్రం సమస్యలు చేస్తాడు. మా దగ్గర ఉస్మానియా హాస్పిటల్ను గోషామేల్ స్టేడియంకు మారుస్తామని అన్నాడు. మారుస్తామని అనే నిర్ణయాన్ని ఆయన స్వాగతించకుండా ఈనాడు ఏదైనా ఎమ్మెల్యే డెవలప్మెంట్ కావాలని కోరుకుంటాడు. ఏదైనా ఎమ్మెల్యే మెడికల్ కాలేజ్ కావాలి, మాకు కాలేజ్ మెడికల్ సంబంధించిన హాస్పిటల్ కావాలని అంటాడు. కానీ మా ఎమ్మెల్యే సాపు హాస్పిటల్ను మాత్రం వ్యతిరేకిస్తున్నాడు. ఇది ఎక్కడ ఎమ్మెల్యేనో నాకు అర్థమైతే లేదు. ఆయన అవగాహన రహితం అంటే మా ఎమ్మెల్యే మేము ఒక దురదృష్టం చేసుకున్నాము, ఒక ఫాల్త్ ఎమ్మెల్యేని ఎన్నుకున్నాం. ఇవాళ మా దగ్గర ఎన్ని ఉన్నాయంటే ఇష్యూస్. ఈఎన్టీ హాస్పిటల్ మా నియోజకవర్గంలో ఉంటుంది, కిన్కోటి హాస్పిటల్ మా నియోజకవర్గంలో ఉంటుంది, ఉస్మానియా హాస్పిటల్ మా నియోజకవర్గంలో ఉంటుంది, కోటి మెటర్నిటీ హాస్పిటల్ మా నియోజకవర్గం ఉంటుంది. ఈ నియోజకవర్గ ప్రజలే కాకుండా యావత్తు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు, మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు కూడా డెలివరీ నిమిత్తము మా కోటి మెటర్నిటీ హాస్పిటల్కి వస్తాడు. కానీ అక్కడ సరైన కోటి మెటర్నిటీ హాస్పిటల్లో సరైనటువంటి పార్కింగ్ స్థలం లేదు. పార్కింగ్ స్థలం లోపల ఉన్నది, కానీ వాళ్ళు బయట పార్కింగ్ చేయడం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ విషయం కూడా మంత్రి దృష్టికి తీసుకొస్తున్నాము. ఇంకొకటి, హాస్పిటల్లో మీరు అన్నట్టుగా దానికి సంబంధించినటువంటి వసతులు ఎలా ఉన్నాయి? వసతులు చాలా కల్పించాలి. ఇప్పుడు ఇక కొత్తగానే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక నేను డిమాండ్ల వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏమైందనేది కూడా విచారిస్తాం. అది కాకుండా కిన్కోటి హాస్పిటల్, అది కూడా మన వరల్డ్ బ్యాంకు నిధుల ద్వారా నిర్మించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. కానీ అక్కడ కూడా కొన్ని సౌకర్యాలు లేవు, లిఫ్ట్ సౌకర్యం లేదు. పేషెంట్లు పైకి వెళ్ళాలంటే లిఫ్ట్ కొరత ఉన్నది, లిఫ్ట్ బాగలేదు. అక్కడ పార్కింగ్ ఇష్యూ ఉంది. తర్వాత మందుల కొరత కూడా ఉన్నది. మన కిన్కోటి హాస్పిటల్ ఉచితంగా మందులు ఇస్తారు కదా, ఆ మందుల కొరత కూడా ఉంది. ఆ మందుల నివారణ కూడా చేయాలి. దాంతోపాటు మన ఈఎన్టీ హాస్పిటల్కి వద్దాం. ఈఎన్టీ హాస్పిటల్లో కూడా ఉచితంగా సర్జరీలు చేస్తుంటారు. కానీ ఏదైనా సర్జరీ చేసుకోవాలంటే 6 నెలలు 5 నెలల కాలం అవుతుంది. అట్లా కాకుండా సంబంధించిన స్టాఫ్ను నియమించాలి. తర్వాత అక్కడ ఒక పర్మనెంట్ ఫార్మసిస్టు లేరు, అవుట్ సోర్సింగ్ ఫార్మసిస్ట్ ఉండడం వల్ల కూడా ఇబ్బందులు అవుతున్నాయి. ఒక పర్మనెంట్ ఫార్మసిస్ట్ పెట్టాలన్నటువంటి మా యొక్క డిమాండ్. మళ్ళీ అక్కడ సర్జరీ సెంటర్లను కూడా పెంచాలి, ఎందుకంటే అక్కడ క్రమంగా సంఖ్య బాగా పెరుగుతూ ఉంటారు. ఆ ఒక్కొక్కరికి 5-6 నెలల టైం ఇస్తున్నారు. అదే కాకుండా బస్తీ దవాఖానాల సంఖ్యను కూడా పెంచాలి. బస్తీ దవాఖానాలో కూడా పాథలాజికల్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఆ పాథలాజికల్ ల్యాబొరేటరీస్లో కూడా సరైన సదుపాయాలు లేవు. ఆ పాథలాజికల్ ల్యాబొరేటరీస్లో కూడా సరైనటువంటి సదుపాయాలు కాయాలి, మౌలిక వసతులు కల్పించాలి, నిష్ఠాతులైనటువంటి ఫార్మసిస్టులను కూడా నియమించాలి. బస్తీ దవాఖానలో పేరుకే బస్తీ దవాఖాన ఉండదు. గత ప్రభుత్వం చేసినట్టు ఈ ప్రభుత్వం కూడా అట్లా చేయొద్దు. బస్తీ దవాఖానలతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో డెవలప్మెంట్ కమిటీల నుండి హాస్పిటల్ అభివృద్ధి కమిటీ అని ఉండే, కాబట్టి మళ్ళీ దాన్ని హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలతో పాటు బస్తీ దవాఖానాలకు కూడా లోకల్గా ఉన్నటువంటి ఎన్జిఓస్ను, స్థానికంగా ఉన్నటువంటి పార్టీకి కలిసిన కార్యకర్తలతో కలుపుకొని బస్తీ దవాఖానా కమిటీలను కూడా ఏర్పాటు చేయాలనేటువంటి నా యొక్క ముఖ్య డిమాండ్. మళ్ళీ గోషామేల్ నియోజకవర్గము మొత్తం తెలంగాణ యావత్తు ప్రాంతానికే ప్రముఖ వ్యాపార కేంద్రము. ఇక్కడ నుంచి రెవెన్యూ కూడా బాగా వస్తుంది, కానీ ఖర్చు మాత్రము సరైన పద్ధతిలో జరుగుతలేదు. మా దురదృష్టము స్థానిక ఎమ్మెల్యే మాత్రము మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో నంబర్ ఉన్నాడు, కానీ డెవలప్మెంట్లో మాత్రం అయితే వెనుకబడి ఉన్నామన్నటువంటి మీడియా ద్వారా నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే స్థానిక ఎమ్మెల్యే గారు దాదాపు 3 టర్మ్లో ఉన్నా కూడా ఇప్పటివరకు ఏ విధమైనటువంటి పట్టింపు అయితే లేదంటున్నారు కదా. కానీ ఇప్పటికైనా మీరు ఇప్పటివరకు ఆయన దగ్గరికి వెళ్ళి కలవడం కానీ దీని గురించి ప్రశ్నించడం జరిగిందంటే ఏం చెప్తారు? చాలాసార్లు ప్రశ్నించిన, ఒకసారి ఆయన మీద నేను మీడియాలో కంప్లైంట్లు చేస్తూ ఉంటే నన్ను ఇంటికి పిలిపించి ఏం సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి సార్ అన్న. నువ్వు హిందూ అంటావు, ఒక హిందునికి ఒక తిరుపతి లెటర్ అయ్యావు నువ్వు అని అన్న. అంతేకాకుండా డెవలప్మెంట్ వర్క్స్ విషయంలో కూడా మీరు ఏమి చేస్తలేరు అంటే ఆయన ఏమంటాడు, నాది బ్లాంక్ లెటర్ ఇచ్చేస్తా, నీకేం కావాలి అది మ్యాటర్ రాసుకొని అన్నాడు. మళ్ళీ ఇప్పటి వరకు మనిషి నన్ను చూడలేదు, నన్ను విలువలేదు. ఆయనకు అవగాహన లేదు సార్ డెవలప్మెంట్ మీద. ఖాళీ మతాలను విద్వేషాలను సృష్టించాలి, హిందూ ముస్లిం అనాలే ఓట్లు దండుకోవాలి, అది తప్పిస్తా వేరేది ఏం తెలియదు. ఆయన ధూల్పేట్ దాటి బోయగూడ దాటి ఆయన ఒక్కటి రాని పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు ఆయన ఏదైనా డిపార్ట్మెంట్లలో లెటర్ ఇచ్చిన సాక్షాత్ చూపెడితే నేను గోషామేల్ కాన్సెన్స్ మొత్తం బట్టలు ఇప్పి తిరుగుతా. నేను
బరవాతలో తిరుగుతా. ఆయనకు అవగాహన లేదు డెవలప్మెంట్ మీద. దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని పరిష్టం చేసి కార్యకర్తలకు మనోధైర్యము మనోబలాన్ని ఇచ్చుకుంటూ రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా పార్టీ గెలుపుకు సన్నద్ధం చేయాలి. ఎంతో ఇప్పుడు నాతో పాటు డివిజన్ ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు మా నియోజకవర్గం ఉన్నారు. కానీ మా నియోజకవర్గాన్ని కూడా ఒక మెల్లికనుగా చూడకుండా రెండు కళ్ళతోటి చూడాలన్నటువంటి నా యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నాను.